ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఈ పాలన మనం గమనించుకుంటూ వస్తే మనకనిపించేది రోజు మీరు వేరే పత్రికలు అక్కర్లే, వాళ్ళ సొంత పత్రికలు చూడండి, వాళ్ళ సొంత టీవీ ఛానళ్ళు చూడండి, మీరు ఏ రోజైనా చూడండి, ద్వేషం తప్ప. అదిగో వాళ్ళ మీద కేసులు, వీళ్ళ అరెస్టు, వీళ్ళు ఆ పార్టీకి సంబంధించిన అధికారి, వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన అధికారి, ఈయనని ఇంకా అరెస్ట్ చేయలేదా, ఈయన ఇంకా బయటే ఉన్నాడా, ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, అదిగో రేపు అతన్ని అరెస్ట్ చేస్తున్నారు, రేపు ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు, అదిగో ఈ అధికారికి పోస్టింగ్ ఇచ్చారా, ఆయన వైసీపీ అధికారి, ఈ అధికారికి పోస్టింగ్ ఇచ్చారా, ఈయన ఆ పార్టీ అధికారి. లేచిన దగ్గర నుంచి ఇది తప్ప. అదిగో సంవత్సర కాలంలో ప్రజల కోసం ఇది చేశారని, లేదా ప్రజల కోసం అది చేశారు, ఇటువంటివి ఏవి ఉండవు. రోజు అదిగో పేరు నాని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, కొడాల నాని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, రోజాని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, విడుదల రజని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇంక రోజు ఆ హెడ్డింగ్లు పెట్టుకొని, అదిగో ఆ హెడ్డింగ్లు పెట్టుకునే వాళ్ళ కోసమైనా అరే బాబు ఏదైనా కంటెంట్ అన్నా ఇవ్వాలి, ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ కోపం వస్తుందేమో అని ఏదో కేసులు పోలీసులు పెట్టే ప్రయత్నం చేయడం, ఏదో కేసులు పెడుతూ పోతూ ఉన్నారు. అవి న్యాయస్థానాల్లో నిలబడవన్న సంగతి వాళ్ళకు తెలుసు. కానీ ఇప్పటికైతే పెడదాం, పెట్టి ఏదన్నా మన భాషను కాసింత సాటిస్ఫై అవుతారు, మన పత్రికలు టీవీ ఛానల్ సాటిస్ఫై అవుతారని చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమే ఏవో కేసులు పెడుతూ పోతూ ఉన్నారు. లేకపోతే పెడుతున్న కేసులు ఎంత విచిత్రంగా ఉంటాయి. అసలు ఇలాంటి కేసులు కూడా పెట్టచ్చా అనుకుంటే నెక్స్ట్ ఇంకా ఇదే పని నెక్స్ట్ పార్టీలు కనుక నెక్స్ట్ అధికారంలో వచ్చే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోతే ఎవరూ బయట ఉండే పని ఉండదు, వరుస పెట్టి అందరూ జైల్లోనే ఉండాలి. ఇప్పుడు వీళ్ళు పెట్టినట్లు కేసులు పెట్టుకుంటూ పోతే వీళ్ళ ప్రధానంగా టార్గెట్ పేర్ని నాని గారు. వైసీపీలో చాలామందిలో ఆయన ఒకరు ఫస్ట్ ప్రధానంగా. ఆయన ఎట్లా వాళ్ళు అరెస్ట్ చేయాలి, ఏందో బియ్యం అండ్రి, అదండ్రి, ఇదండ్రి, అది ఏం కాలే. అదైపోతే అదిగో మళ్ళీ నకిలీ భూమి పట్టాలి, ఈ రోజు ఆ రోజు అరెస్ట్ అని. ఇంకా ఏకంగా తెలుగుదేశం పార్టీ పత్రికలు అయితే బ్యానర్ హెడ్డింగ్లే పేర్ని నాని వాళ్ళ కొడుకు పేరుని కిట్టు మొత్తం పరార్, పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని చెప్పి పెట్టారు. అసలు నిజంగానే కేసులు పెట్టారేమో అనుకున్నా, గాలిస్తున్నారు అది ఇది అని అంటే. సరే ఆయన కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. దీని మీద ఉపశమనం కావాలని చెప్పి అడిగితే హైకోర్టులో విచారణ జరిగితే మేము ఇంకా పేర్ని నాని మీద కేసు కూడా పెట్టలేవద్దు అన్నారట పోలీసు తరపు న్యాయవాది. కేసు కానీ పెట్టకముందే పోలీసు బృందాలు ఎతికినాయి ఆయన కోసము. కేసు కూడా పెట్టకముందే ఆయన మొత్తం పరారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోలే అంటే ఏమంటారు వీళ్ళకి ఆగక ఏదో హెడ్డింగ్లు పెట్టుకుంటూ పోయారు. అండ్ ఈరోజు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ నకిలీ భూపట్టాలని ఏదైతే అంటూ ఉన్నారో, భూపట్టాల వ్యవహారం అని, నకిలీ లేదు ఏమీ లేదు, అంత ప్రొసీజర్ ప్రకారమే పద్ధతి ప్రకారమే పట్టాలు ఇచ్చామని చెప్పి పేర్ని నాని గారి తరపు న్యాయవాది ఉన్నారు. ఆ వివరాలన్నీ కోర్టుకి ఇచ్చారు. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి, దీనికి సంబంధించి మీరు ఏమైనా పేర్ని నాని మీద కేసు పెట్టాలి అనుకున్నా, విచారణ చేయాలి, పూర్తి చేయాలనుకున్నా ఫస్ట్ మీరు పేర్ని నాని వర్షన్ తీసుకోవాలి, తన వివరణ తీసుకోవాలి. తన వివరణ తీసుకోకుండా కేసు కూడా పెట్టకండి అని చెప్పారు. తన అరెస్టు పారిపోవడం సంగతి తర్వాత పెట్టండి, తన వివరణ తీసుకోకుండా కేసు కూడా పెట్టకండి అని. కేసు పెట్టాలన్నా తన వివరణ తీసుకోండి, విచారణ చేసే ముందు తన వివరణ తీసుకోండి అని. ఇది ముగిసిపోయి ఇంకా నెక్స్ట్ ఇంకొక 10 రోజులు 15 రోజులు ఆగి పేర్ని నాని మీద నెక్స్ట్ ఇంకేది పెడతారో చూడాలి. ఏదో ఒకటి, లేకపోతే వాళ్ళకి నిద్ర రాదు. ఎందుకంటే పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేయాలనే దాని మీద ఆలోచన ఉంటే పాలకులకైనా మీడియాకైనా దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్తారేమో. లేచిన దగ్గర నుంచి మనకి ఎవరి మీద కేసు, ఎవడు అరెస్టు, ఎవడి మీద అని ఈ దుగ్ధతో ఉన్నారు కదా, ఈ తీటతో ఉన్నారు. ఈ తీటతో ఉన్నప్పుడు వాళ్ళ తీట నవతీర్చాలని ఏదో ఒక ఎవరెవరి మీద పెడుతూ పోవాలి కదా. ఇప్పటికైతే ఆగినారు, నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒకటి తీసుకొస్తారు ముందుకు. ఏం తీసుకొస్తారో చూడాలి. ఇట్లాంటివి ఇంకా నెక్స్ట్ 3.5 ఏళ్ళు ఇదే పరిస్థితే, నెక్స్ట్ 3.5 ఏళ్ళు దాదాపు ఇదే పరిస్థితే. జనాలకు నెత్తి బొప్పి కట్టాలి, బొప్పి మామూలుగా కట్టకూడదు. ఎవరో కొంత ఉన్మాదపు బ్యాచ్ ఉంటుంది, కళ్ళు మూసుకొని అన్నీ ఇట్లాంటివి ఇష్టపడే బ్యాచ్, అటువంటి వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో. ప్రజలైతే సాటిస్ఫై అవ్వరు కదా. రోజు నెత్తి నొప్పి బాబు అనుకుంటారు జనాలు.